చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు 8 రోజుల ముందుగానే కేరళను తాకాయని ఐఎండీ తెలిపింది. సోమ మంగళవారాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవడంతో పాటు పలు ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఏపీలో నైరుతి రుతుపవనాలు సోమవారం ప్రవేశించనున్నాయి. మరో 24 గంటలలో రాయలసీమను రుతుపవనాలు చేరుకోనున్నాయి. ఈ కారణంగా ఏపీలో పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో ఏపీలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈసారి త్వరగా రాష్ట్రానికి రానున్నాయి. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని చేరుకుంటాయి. కానీ ఈసారి మే 24నే రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. ఈ రుతుపవనాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మిజోరం తదితర రాష్ట్రాలను తాకి ఆంధ్రప్రదేశ్ వైపు కదలనున్నాయి. రుతుపవనాల రాకతో రైతులు వ్యవసాయ పనులలో నిమగ్నం కానున్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ రాబోయే 36 గంటలలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ నెల 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజులలో బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులు కోస్తా, రాయలసీమలలో తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్టుగా తెలిపారు. అటు తెలంగాణలో 2 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ మంగళవారాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవడంతో పాటు పలు ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్కు వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మున్సిపాలిటీ శాఖలు ముందస్తుగా సమీక్షలు నిర్వహించుకోవాలని సూచించింది. నైరుతి రుతుపవనాలు కేరళను మే 24న తాకిన సుమారు 10 రోజుల వ్యవధిలోనే దక్షిణ భారత రాష్ట్రాలన్నిటిలోనూ రుతుపవనాలు విస్తరిస్తాయి. తెలంగాణలో జూన్ మొదటి వారంలోపే రుతుపవనాలు ప్రవేశించి విస్తృత వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా 4 రోజుల పాటు కురిసే వర్షాలతో ఉష్ణోగ్రతలలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గితే ప్రజలకు కొంతమేర ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. వాతావరణ శాఖ ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి హెవీ రైన్ వార్నింగ్ జారీ చేసింది. పలు జిల్లాలలో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్లను కూడా ప్రకటించింది. తీర ప్రాంతాల ప్రజలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని కోరుతున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని, పల్లెలో, పట్టణాలలో ఉండే ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉండడంతో స్థానిక అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.